మహాభారత కథ ప్రవాహికలోకి తిరిగి స్వాగతం. మహాభారత కథలో ఇది 3వ ఎపిసోడ్. ఇంతకుముందు వీడియోల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. తరువాతి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గంగాదేవి తన పుత్రుడైన దేవవ్రతుడిని శంతన మహారాజుకు అప్పచెప్పి అంతర్ధానమైపోయింది. శంతనుడు దేవవ్రతుడికి యువరాజ పట్టాభిషేకం చేశాడు. అలా కొంతకాలానికి శంతన మహారాజు యమునా నదీ తీరాన విహరిస్తున్న సమయంలో ఎక్కడి నుంచో ఒక అద్భుతమైన సువాసన తన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించింది. శంతనుడు ఆ సువాసన వచ్చిన వైపుకు తలదిప్పాడు. నదిలో ఒక అందమైన అమ్మాయి పడవ నడుపుతూ కనిపించింది. ఆ సువాసన తన దగ్గర నుంచే వస్తుంది. తన అందం దేవకన్యను సైతం తలదన్నేలా ఉంది. ఆమె ఎవరో కాదు, సత్యవతీదేవి. శంతన మహారాజు సత్యవతీదేవి దగ్గరికి వచ్చాక, దేవి, ఎవరు నువ్వు? నీ నామమేమి? నేను హస్తినాపుర మహారాజును. నా పేరు శంతనుడు. నన్ను వివాహం చేసుకుంటావా అని అంటాడు. అది విన్న సత్యవతి తల పైకి ఎత్తకుండానే, నేను దశరాజ పుత్రికను. నా నామధేయం సత్యవతి. మీరు నన్ను వివాహం ఆడదలిస్తే మీరు మా నాన్నగారి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తుంది. శంతనుడు దశరాజు వద్దకు వెళ్ళి తనను పరిచయం చేసుకొని, నేను మీ పుత్రికను వివాహం ఆడదలిచాను, మీ సమ్మతం కావాలి అని అడగగా, దశరాజు, మీ ఒంటి గొప్పవారు మా ఇంటికి రావడమే జన్మాంతర సుకృతం. మీరు అడిగితే కాదని ఎలా చెప్పగలం? మాకు సమ్మతమే, కానీ మాకు ఒక చిన్న షరతు ఉన్నది. మీ రాజ్యానికి మా కుమార్తెకు పుట్టిన వారే వారసులు కావాలి. దానికి మీరు అంగీకరిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పిన దశరాజుకు సమాధానంగా, నాకు ఇదివరకే జ్యేష్ఠపుత్రుడైన దేవవ్రతుడు ఉన్నాడు. రాజ్యాధికారానికి అన్ని విధాల అర్హుడు. దేహ బుద్ధి బల సంపన్నుడు. ఎప్పటికైనా అతడే రాజు. అది తప్ప మరి ఏదైనా కోరుకో అన్నాడు. అది తప్ప వేరే ఏ ఇతర కోరికలు లేవు. మా బిడ్డ సవతి కొడుకు పాలనలో ఉండడం మాకు ఇష్టం లేదు అన్నాడు దశరాజు. దానికి అంగీకరించలేని శంతనుడు వాళ్ళ షరతుకు ఒప్పుకోకుండా తిరిగి తన ఇంటికి వచ్చేశాడు. కానీ ఆమెపై ఉన్న ప్రేమను పోగొట్టుకోలేకపోయాడు. అతడు ప్రశాంతంగా ఉండలేకపోయాడు. రాజకార్యాలు కూడా చేయక తీవ్ర మనస్తాపానికి గురై దిగాలుగా ఉన్న తండ్రి పరిస్థితి చూసి జరిగిన విషయం మంత్రి ద్వారా తెలుసుకున్న దేవవ్రతుడు దశరాజు వద్దకు వెళ్ళి, రాజా, మీరు పెట్టిన షరతులు మేము అంగీకరిస్తున్నాం. రాజ్యం నేను త్యజిస్తాను. నాకు సింహాసనం అవసరం లేదు. మా మాత సత్యవతి పిల్లలకే రాజ్యాభిషేకం చేసేలా ఏర్పాటు చేస్తాను అని మాట ఇచ్చాడు. అంతకీ దశరాజు మనసు తృప్తి చెందక, యువరాజా, మీరైతే మీ తండ్రి పైన ఉన్న ప్రేమకు సింహాసనం త్యాగం చేసినా మీకు కుమారులు కలిగితే వారు రాజ్యం కొరకు ఆశపడవచ్చునే అని అడిగాడు. దేవవ్రతుడు సత్యవతిని, దశమహారాజును హస్తినాపురం రాజ్యసభకు తీసుకువెళ్ళి సభాముఖంలో బిగ్గరగా జరిగిన విషయాన్ని చెప్పి, మా తండ్రి సత్యవతి మాతను వివాహం చేసుకోవడానికి వాళ్ళు పెట్టిన షరతు ప్రకారం నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. అలా తండ్రి కోసం రాజ్యాన్ని, తన జీవితాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన దేవవ్రతుడు భీషణ ప్రతిజ్ఞకు దేవతలతో సహా పూర్తి విశ్వం అతనిని భీష్ముడు అని కీర్తించాయి. నాటి నుంచి గంగాపుత్రుడు భీష్ముడు అయ్యాడు. భీష్ముడు చేసిన ఆ త్యాగానికి మిక్కిలి సంతోషించిన శంతనుడు అతనికి ఇచ్ఛామరణాన్ని వరంగా ఇచ్చాడు. అంటే భీష్ముడు తనకి తాను చెడిపోవాలి అనుకుంటే తప్ప తనకి మరణం లేదు. అలా శంతనుడికి సత్యవతికి వివాహం ఘనంగా జరిగింది. కొన్నాళ్లకు వాళ్లకు 2 మగపిల్లలు జన్మించారు. వారి పేర్లు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. అయితే వాళ్ళ చిన్నతనంలోనే వాళ్ళ నాన్న అయిన శంతనుడు మరణించాడు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి భీష్ముడు తన తమ్ములకు సకల విద్యలు నేర్పించి వాళ్ళను తండ్రిలా చూసుకుంటూ సత్యవతిని సవతి తల్లిలా కాకుండా కన్న తల్లిలా చూసుకునేవాడు. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళలో పెద్దవాడైన చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు. చిత్రాంగదుడు మహా అహంకారి. అదే పేరుగల ఒక గంధర్వరాజుతో యుద్ధం చేసి
మరణించాడు. అప్పుడు కూడా భీష్ముడు ఇచ్చిన మాట తప్పక విచిత్ర వీరుడికి పట్టాభిషేకం చేశాడు. కానీ ఆయన అంత సమర్థుడు కాదు. పరిపాలన చేసేంత సామర్థ్యం లేక సత్యవతి భీష్ముడికి రాజు కమ్మని విచిత్ర వీరుడు పరిపాలన చెయ్యలేడు అని చెప్పినా తాను ప్రతిజ్ఞ చేశాను, అది మీరను అని దృఢంగా చెప్పి రాజకార్యాలన్నీ తానే చేసిన సింహాసనం మాత్రం తన తమ్ముడు అప్పగించాడు. విచిత్ర వీరునికి పెళ్లి వయసు వచ్చింది. వాళ్ళ రాజ్యానికి కూడా వారసులు కావాలి కనుక విచిత్ర వీర్యునికి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు భీష్ముడు. కాశీరాజు పుత్రికులైన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం అని తెలిసి కాశీ రాజ్యానికి చేరి అక్కడ స్వయంవరానికి వచ్చిన రాజులతో, నేను ఈ 3 కన్యలను క్షత్రియ వివాహం ధర్మం ప్రకారం మా సోదరుడైన విచిత్ర వీరునికిచ్చి పెళ్లి చేస్తాను. అభ్యంతరం, ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నాతో యుద్ధం చేయగలరు అని చెప్పి 3 రాజకుమార్తెలను తన రథం ఎక్కించాడు. అక్కడ ఉన్న కొంతమంది రాజులు భీష్ముడి పైన బాణాలు ఎక్కుపెట్టారు. కొందరు కత్తులు ఎత్తారు. మరికొందరు వేరే వేరే ఆయుధాలతో భీష్ముడిపైకి యుద్ధానికి వచ్చారు. కానీ భీష్ముడు వాళ్ళందరికీ ఒక్క అస్త్రంతో సమాధానపరిచాడు. వారు వేసిన ఆయుధాలను వారి వైపుకే తిప్పికొట్టాడు. భీష్ముడి పరాక్రమానికి భయభ్రాంతులకు గురైన మిగిలిన రాజ్యాల రాజులు అక్కడి నుంచి వెనుకకు పరిగెత్తారు. కానీ వారందరి మధ్య నుంచి ఒకే ఒక్క రథం మాత్రం భీష్ముడి వైపుకు దూసుకొస్తోంది. అతను సాల్వ మహారాజు. అతను అంత ధైర్యం చేయడానికి కారణం తనకి అంబ పైన ఉన్న ప్రేమ. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అసలు భీష్ముడు ఇక్కడికి రాకపోతే అంబ సాల్వ మహారాజును వరించేది. కానీ భీష్ముడు వచ్చి మొత్తం నాశనం చేశాడు. అయితే అంత వేగంగా వచ్చిన సాల్వుడు విల్లు ఎక్కుపెట్టి బాణం వేయబోయాడు. అంతలో ఒక బాణం అత్యంత వేగంతో వచ్చి సాల్వుడి విల్లు విరగ్గొట్టింది. మరొక బాణం కిరీటాన్ని, మరొకటి సారథిని, ఇంకొకటి రథం పైన జెండాను కూలగొట్టాయి. సాల్వుడు తేరుకునే లోపలే ఇదంతా జరిగిపోయింది. ఆ బాణాలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియని అంత వేగంగా వచ్చాయి. వాటిని సంధించింది భీష్ముడు. అంతటి పరాక్రమం అతనిది. ఆ ఓటమి భారంతో, తీవ్రమైన బాధతో సాల్వుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా భీష్ముడు 3 రాజకుమార్తెలను హస్తినకు తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంబ తన ప్రేమ గురించి చెప్పింది. భీష్ముడు తన ప్రేమను గౌరవించి తనకు ఒక అంతఃపుర దాసిని తోడుగా ఇచ్చి సాల్వుడి దగ్గరకు పంపించాడు. అంబ సాల్వుని దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి మనం వివాహం చేసుకుందామని అడిగింది. కానీ సాల్వుడు దానికి అంగీకరించలేదు. వేరొకరు గెలుచుకున్న నిన్ను దానంగా గ్రహించడం క్షత్రియ ధర్మం కాదు అని చెప్పి అంబని తిరిగి పంపేశాడు. అంబ తిరిగి భీష్ముని వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి, నన్ను యుద్ధం చేసి జయించిన నువ్వే పెళ్లి చేసుకో అంటుంది. దానికి అమ్మ, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. అలాగే వేరే వ్యక్తిని ప్రేమించిన నిన్ను నా సోదరుడికి ఇచ్చి పెళ్లి చేయలేను అంటాడు. దానికి అంబ ఒప్పుకోక, ఏది ఏమైనా నువ్వే నన్ను పెళ్లి చేసుకో అంటుంది. కానీ దానికి భీష్ముడు సస్యమిరా ఒప్పుకోడు. ఇంత జరిగాక అంబకు బాధతో పాటు విపరీతమైన కోపం వచ్చింది. అంబ తన ఈ దుస్థితికి కారణం భీష్ముడే అని, ఆ కోపంలో భీష్ముడిపై పగ తీర్చుకుంటాను అని ప్రమాణం చేసింది. అక్కడి నుంచి వెళ్ళి కొందరు రాజులకు తన కథ చెప్పి సహాయాన్ని అర్థించింది. కానీ అప్పటికే ప్రపంచ నలుమూలలా భీష్మ ప్రతాపం విస్తరించిన కారణంగా భయంతో భీష్ముని ఎదిరించడానికి ఎవరూ అంగీకరించలేదు. చివరికి అంబ తపస్సు చేసి దేవతల సాయం తీసుకోవాలి అనుకున్నది. కొందరు మునులను ఆశ్రయించి తనకు జరిగిన పరాభవాన్ని వివరించింది. వేరే వేరే సలహాలు వచ్చాయి. కానీ హోత్రవాహనుడు అనే ఒక రాజర్షి మాత్రం తపస్సు అంటే చాలా కష్టంతో కూడుకున్నది. నీకు కష్టసాధ్యం. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని భీష్ముడు గురువు అయిన పరశురాముడికి శరణు వేడు. ఆయన నీ కోరిక తీర్చగలడు అని చెప్తాడు. ఇంతవరకు చూసారంటే లైక్ చేసే ఉంటారు. చేయకపోతే ఇప్పుడు చేసేయండి. రాబోయే ఎపిసోడ్లో ఇంకా మరిన్ని గొప్ప విషయాలు తెలుసుకుందాం. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఫిలోమితికా.